ఇవి కరెక్ట్ సైజు ఎప్పటికైనా బాగుంటాయి, చిన్న చిన్న కూరకైనా బాగుంటాయి. ఎక్కువగా మేము పెద్దవి తింటాం కానీ ఈ ఈ సీజన్లోనే ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. ఎందుకంటే కోతల టైంలో కాలువలు నిండిపోయే టైంలో వస్తాయి అన్నమాట. ఈ పెద్ద అయితే ఇంకా చాలా రేటు. మోసులు అంటారు. చేను దగ్గర పక్కన గుణం దగ్గర పడుతున్నారు రోజు. అవి కొరమేళ్ళు అనుకుంటారు కదా. ఏయ్ కురుకు వాసన చేస్తావు నువ్వు కూడా పక్కన. ఇది ఓ పక్కన పిల్లి, ఇది పిల్లి ఉంది, ఓ పక్కన పిల్లి, ఓ పక్కన నువ్వు చెయ్యి. ఏ టైంకి ఆ టైం, ఏ సీజన్లో దొరికి ఆ సీజన్లో దొరకాలంటే ఇసంటి పల్లెటూరులో దొరుకుతాయి. టౌన్లో కావాలంటే దొరకవు కదా. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఏం చేస్తారు తెలుసా? తీసుకెళ్ళి నిజం ఐస్లో వేస్తారు. ఎంత ఫ్రెష్ చేప అయినా సరే ఐస్లో పెడతారు. అవి ఇవాళ అమ్మొచ్చు, రేపు అమ్మొచ్చు. ఇవాళ అమ్మొచ్చు, రేపు అమ్మొచ్చు. ఇక నాటిని తీసి అమ్ముకోవాలి. అక్కడ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్తే ఏమైంది, ఫ్రిడ్జ్లో పెడతారు. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి టౌన్లో వాటినే ఒక రోజు ఉండిద్ది అనుకో, మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళు ఒక రోజు ఫ్రిడ్జ్లో పెడతారు. ఈరోజు కొద్దిగా వండుకుంటారు కొంతమంది, తర్వాత కొద్దిగా వండుకుంటారు. మన పల్లెటూరులో అలా ఉండదు. లైవ్ ఫ్రిష్ బతుకుండగానే అక్కడ చూసావా, మనం తెచ్చాము ఒకసారి కట్ట మీద. తీసుకుంటారు. కోసేరు. అది అక్కడ జంప్ ఉంది. వీటికి తోలు రాదమ్మా. అక్కడ చూసేవా చాకుతో కోసే చేపలేగా. దీనికి తోలు మందం ఉండదు. తీస్తే ఏంటంటే చేప కట్ అయిపోద్ది. అందుకని మేము అలా చేస్తుంది. అది పెద్ద చేపలు కదా, దాని చర్మం కోసేస్తారు. అది వేరు. ఇక్కడ ఈ మన ఊరోళ్ళు ఎవరు ఇక్కడ ఈ రేపల నుంచి ఊళ్ళు చేపలు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. కానీ ఎంత ఎమర్జెన్సీ అయినా రెండో రోజు, మూడో రోజు అవసరం, తర్వాత రోజు ఎప్పుడైనా తీసుకుంటారు. కానీ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ వాటర్ ట్యాంకులు పెట్టి అమ్మిన తర్వాత ఎప్పుడు కావాలితే అప్పుడు దొరుకుతున్నాయి. అప్పుడైతే రోజు పల్లిపాలెం నుంచి మనోళ్ళు తెచ్చేవాళ్ళు. రోజు అక్కడ వల వేయటం, ఇక్కడ తీసుకొచ్చేసేవాళ్ళు. ఈ పెద్ద చేపలు ఇవి తినటం మొదలు కాడి నుంచి వాళ్ళు దానికి కోల్డ్ స్టోరేజ్కి వేస్తున్నారు. కొన్ని అమ్ముతారు. రేర్ చేపలు, రేటు గల చేపలు పడతాయి చూసావా, అవి తీసుకెళ్ళిపోతారు. అవి మనవాళ్ళు ఎందుకు తాతయ్య గేదెలను తోలుకెళ్ళినప్పుడు గిఫ్ట్. ఇప్పుడు ఆవుకాడ కృష్ణానది ఆవుకాడికి అంటే రేవు ఆవుకాడికి వెళ్ళేవాడుగా. ఉప్పు అంటే ఇతరపు వెళ్తే ఈ పోటు వచ్చినప్పుడు నీళ్ళు వస్తాయి బాగా వచ్చి, ఒక కొన్ని గోతుల్లో ఉంటాయి అనుకో, దారం ఉంటాయి, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయి. కొన్ని మిగిలిపోతాయి ఒక రకమైనవి అన్నీ. కొన్ని గోతుల్లో వాటిలోనే పట్టుకొచ్చేవాడు ఒకసారి. కలుపు తీసురా. ఏం పడతా పైకి
కిందగా దించు అమ్మాయి సోది మోహన్ పడతారా నూనె ఎక్కువ వేయాలి. ఫస్ట్ మజ్జిగ కడిగా